పవర్లో ఉన్నప్పుడు సమన్వయంతో నాయకులు కలిసి పనిచేయాలి, కార్యకర్తలు కలిసి పనిచేయాలి. కానీ కార్యకర్తల మధ్యన సంఘర్షణ ఎంకరేజ్ చేయకూడదు. తాజాగా తొండూరు దగ్గర జరిగింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ బీటెక్ రవి వర్గీయుల మధ్యన తాజాగా వర్గపోరు జరిగిందన్నటువంటి సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గ్రాంటుతో తొండూరు బీసీ హాస్టల్లో విద్యార్థుల మరుగుదొడ్ల నిర్మాణ పనుల కోసం 3.5 లక్షల నిధులతో ఆయన అనుచరుడు ఒకరు పనులు చేస్తున్నారట. ఈ క్రమంలో తొండూరుకు చెందిన బీటెక్ రవి వర్గీయులు మా ఊళ్ళో నీవేంది పనిచేసేది అంటూ అతని మీద దాడికి దిగారట. ఈ విషయం తెలుసుకుని రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి 40 మంది అనుచరులతో వాహనాల్లో బీసీ హాస్టల్కి చేరుకుందంటే మా ఎమ్మెల్సీ గ్రాంట్తో విద్యార్థులకు సౌకర్యం కోసం మరుగుదొడ్లు నిర్మిస్తున్నాయి, మీకు అభ్యంతరం ఏంటంటే తమ వర్గానికి చెందిన వ్యక్తి మీద ఎలా దాడి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసిందట. దీంతో బీటెక్ రవి వర్గానికి చెందినటువంటి తొండూరు టీడీపీ నాయకులు దాదాపు 80 మందికి పైగా బీసీ హాస్టల్ సమీపంలోకి చేరుకున్నారట. ఇరు వర్గాల మధ్య మాటలు తారస్థాయికి చేరుకోవడంతో రాళ్లదాడికి సిద్ధమయ్యారట. ఇరు వర్గాల వాళ్ళు ఒకళ్ళొకళ్ళు సై అంటూ కేకలు ఎల్లో వేసుకున్నారట. తొండూరు ఎస్ఐ పెద్దబొప్ప, పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ చేరుకుని ఇరు వర్గాల వాళ్ళని చెదరగొట్టడంతో ఘర్షణ జరగకుండా సద్దుమణిగిందట.